వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. విజయవాడ లెనిన్ సెంటర్లో చిరు వ్యాపారుల దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు అక్కడ పర్యటించి బాధితులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బోండా ఓమపై తీవ్ర ఆరోపణలు చేస్తూ చిరు వ్యాపారులకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క కన్ను పడిన తర్వాత ప్రతి షాపు నుంచి 5 లక్షల రూపాయలు కావాలి అని చెప్పని గత 6 నెలలుగా వీరందరినీ కూడా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. లేకపోతే పీకేస్తామని చెప్పని అంటున్నారు. పీకడం ఏంటి? విజయవాడ నగరం ఉన్నదే కాలువ ఒడ్డున. ఉదాహరణకి అనేక ఇళ్ళున్నాయి, అనేక ఎస్సీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంపు సెంటర్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళే దొరికారా? వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చేతిలో టౌన్ ప్లానింగ్ కీలుబొమ్మగా మారిపోయింది. ఎమ్మెల్యే చేతిలో ఎస్సీ ఇరిగేషన్ కీలుబొమ్మగా మారిపోయాడు. ఎమ్మెల్యే చేతిలో పోలీస్ యంత్రాంగం కీలుబొమ్మగా మారిపోయింది. బిల్డింగులు పడగొట్టాలు, లేకపోతే కరెంటు కట్ చేయడాలు, లేకపోతే కనుక టిఫిన్ బండ్లు తీసేసాలు. ఈరోజు బీఆర్టీసీ రోడ్లో ఫుడ్ కోర్ట్ కావాలంటే కరెంటు కూడా జనరేటర్తో పెట్టి ఇళ్ళు అమ్ముతున్నారు. ఇంత నీచమా? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కాలువ అటు ఒడ్డున ఉంటారు, మరి వాళ్ళ కరెంటు కట్ చేయొద్దా? వీళ్ళు కాలువ ఒడ్డున వ్యాపారం చేసుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ ఎక్కడ ఉంటారండి? కాలువ ఒడ్డున కాదు ఉండేదాళ్ళు. మళ్ళీ వాళ్ళకేమో కరెంటు ఉండొచ్చా? సబ్స్టేషన్లు పెడతారు వాళ్ళ కోసం, వీళ్ళకేం కరెంటు కట్ చేస్తారా? ప్రజానికాన్ని దోచుకునే పనిలో ఈ కార్పొరేషన్ అధికారులు ఉన్నారని చెప్పి అందరూ చెప్పుతున్నాం. నిన్న ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి అంటున్నారు. మీరు చేసే దందాలకి, మీరు చేసే మాఫియా పనులకి ఈరోజు ప్రజానికం ఒక్కసారి వచ్చి చూడండి. పాపం పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, టైలరింగ్ వ్యాపారం చేసే చిన్న చిన్న వాళ్ళు కళ్ళంటి నీళ్లు పెట్టుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పిన అందరు కానీ బతిలాడుతున్నారు. వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలకు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఘన శ్రీకారం చుట్టారు. కనేకల్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి పోటీలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వయస్సు 76 సంవత్సరాలు. అంతకంటే ఒక సంవత్సరం 2 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీళ్ళందరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఒక నిర్దిష్ట సమయానికి తగిన మోతాదులో క్యాలరీల్లో ఆహారం తీసుకుంటూ తమ శరీరాన్ని పటిష్టంగా ఉంచుకుంటా ఉన్నారు. కాబట్టి మనకంటే ఎక్కువ పని గంటలు వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. మనము 4-5 గంటలు వరుసగా కష్టపడితే ఒక అర్ధగంట రెస్ట్ దొరికితే బాగుంటుందని ఆలోచన చేస్తాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఉదయం 9 గంటలకు తన పని ప్రారంభం చేస్తే రాత్రి 11 అయినా 12 అయినా అదే ఉత్సాహంతో ఆయన రివ్యూ చేస్తాడు, మనతో మాట్లాడతాడు. అంత ఓపిక ఎట్లా వస్తుందంటే శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి మీరు కూడా శారీరకంగా దృఢంగా తయారైతే ఆటోమేటిక్గా మీ మానసిక స్థితి బాగుంటుంది. కాబట్టి మీరు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొనడమే ఒక అవకాశం.
కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గెలిచిన వాళ్ళను ప్రోత్సహిద్దాం, గెలవని వాళ్ళను ప్రోత్సహిద్దాం. మళ్ళీ సంవత్సరం వాళ్ళు కూడా గెలిచే విధంగా మనకు రాష్ట్ర స్థాయిలో అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. కాబట్టి పిల్లలు అందరూ దీంతో పాల్గొని అన్ని ఈవెంట్స్లో మంచి మీరు సాధిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులకు అలాగే ఎంఈఓ సార్ గారికి, నా ముందే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే సార్ చెప్పినట్లు క్రీడలు మనకెంతో శారీరకంగా మానసికంగా ఇవన్నీ మనకి దృఢపడతాయి. మీరందరూ గెలుపోటములు అన్ని సమానంగా చూసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, మనకు రాష్ట్ర స్థాయిలో అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. కాబట్టి పిల్లలు అందరూ దీంతో పాల్గొని అన్ని ఈవెంట్స్లో మంచి మీరు సాధిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులకు అలాగే ఎంఈఓ సార్ గారికి, నా ముందే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే సార్ చెప్పినట్లు క్రీడలు మనకెంతో శారీరకంగా మానసికంగా ఇవన్నీ మనకి దృఢపడాయి. మీరందరూ గెలుపోటములు అన్ని సమానంగా చూసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఏపీ కాపు సమస్యలపై కాపు జేఏసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆగస్టు 16న విజయవాడలో భారీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు నాయకులు చందు జనార్దన్తో మన ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. మీద కాపు జేఏసీ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే వచ్చే నెల 16వ తారీఖున ఏదైతే విజయవాడలో కాపు నాయకుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటనేది తెలిపేందుకు మనతో పాటు కాపు నాయకులు చందు జనార్దన్ ఉన్నారు. ఆయన మనుషులు తీసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే కాపులకు సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు సమావేశం పెట్టారు, మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? నమస్తే, నేను చందు జనార్దన్, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో కాపు నాడు రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దీంట్లో కాపునాడు జాతీయ అధ్యక్షులు పెద్దలు గాఢ సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర అధ్యక్షులు అజ్జా రామకృష్ణ గారు, సీనియర్ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నవనీతం సాంబశివరావు గారు, వసెట్టి ప్రసాద్ గారు, బైపూడి నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు హాజరవటం జరిగింది. అయితే ఏర్పాటు చేసిన ఎజెండా ప్రధానంగా ఆగస్టు 16న విజయవాడలో ఐవీ ప్యాలెస్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆహ్వానించబడ్డ సంఘ ప్రతినిధుల సమావేశం జరగనుంది. కాపు సంఘాలలో ఆహ్వానించబడ్డ సంఘ ప్రతినిధుల సమావేశం జరగనుంది. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి ముఖ్యమైన నాయకత్వం ప్రతి పార్టీ నుంచి 2-3 ఆహ్వానిస్తూ ఉన్నాం. టీడీపీ నుంచి పెద్దలు బోండా ఉమ్మ గారిని ఆహ్వానించాం, వారు సమ్మతి ఇచ్చారు. అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నుంచి పెద్దలు పల్లంరాజు గారు, ఉషానాయుడు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి శ్రీనివాస్ గారిని, మాజీ శాసనసభ్యులు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. బీజేపీ నుంచి కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కాపు బలిజ వర్గాలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు, బీసీ రిజర్వేషన్కి సంబంధించిన సమస్య, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్కి సంబంధించిన అంశము, కాపు కార్పొరేషన్ యొక్క నిధులకు సంబంధించి కాపు భవనాల నిర్మాణం, అదేవిధంగా ఏదైతే ఉద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో వారికి సహాయం చేసే విధంగా వారు నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా ఉన్నారు. కాపు బలిజ వర్గాల యొక్క కుటుంబ సభ్యులు, ఉద్యోగస్తులు, వారికి న్యాయం చేయాలని కూడా దీంట్లో డిమాండ్ పెట్టి వీటన్నిటి మీద చర్చించి, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద చర్చించి తీర్మానించి ఓ కార్యక్రమం రూపంలో ఆ రోజు అనంతరం దాని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వం మాధవ్ గారికి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా డెలిగేషన్ ద్వారా మా యొక్క సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ సమావేశంలోనే కార్యాచరణ అనేది కూడా ప్రకటించడం జరుగుతుంది. తదుపరి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణతోటి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఏదైతే మీరందరూ కూడా కాపు నాయకులందరూ కూడా ఆహ్వానించారు, వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది? కాపు బలిజ వర్గాల యొక్క సమస్యల మీద చాలా ఆవేదన చెందుతుంది కులం. ఆ రోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్కి ఉద్యమం చేశారు. తునికి సంబంధించి 15 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పుడు గతంలో పెద్దలు వంగవీటి మోహన్ రంగా గారు
ఉన్న సమయంలో కాపునాడు అనేది ఆవిర్భవించింది. ఆ రోజు లక్షలాదిగా విజయవాడ వేదికగా సమావేశం నిర్వహించబడ్డది. తదుపరి మిర్యాల వెంకటరావు గారు దీని మీద నాయకత్వం వహించి మిర్యాల వెంకటరావు గారు కానీ పిల్ల వెంకటేశ్వరరావు గారు కానీ ఇట్లాంటి సీనియర్ నాయకత్వం ఆ రోజు కాపు సమస్యల మీద తదుపరి పోరాటం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో 1990 నుంచి కూడా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు దాని మీద ఆందోళన చేయడం జరిగింది. 93లో ఇచ్చిన 30 జీవో కానీ, దాని తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాపూర్ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆమోదించి కేంద్రానికి పంపినది అమలుకు నోచుకోలేదు. ఈడబ్ల్యూఎస్లో 5%లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి కేంద్రానికి పంపింది, కానీ ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్, ఈ రెండింటి కూడా ఏది నోచుకోలేదు కులానికి సంబంధించి. వీటిల్లో మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా విన్నవించుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ ద్వారా కలిసి డెలిగేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ సమస్యలను తీర్చి మాకు సహాయం చేయాల్సిందిగా కోరాలనే ఆలోచనతో ఉన్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కాపులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా కాపులకు సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద చర్చించేందుకు వచ్చే నెల 16వ తారీఖున విజయవాడలో కాపు నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానాలు అయ్యాయి. ఎవరైతే ఆహ్వానింపబడ్డారో వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొని కాపుల సమస్యల మీద చర్చించి వాటికి సంబంధించినటువంటి నివేదికలు సిద్ధం చేసి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా అమలు చేయించుకునే విధంగా కాపుల సమస్యలు పరిష్కరించుకునే విధంగా కూడా కాపు చేసి ముందుకు వెళ్తూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రా మెటీరియల్ పెరుగుదల పేరుతో మేత కంపెనీలు ఫీడ్ ధరలు పెంచే ఆలోచనలు ఉండటంపై ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు ఆదుకోవడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. రా మెటీరియల్ ప్రాసెసింగ్ తయారీ విధానాలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫార్ములా రూపొందించాలని, నాణ్యమైన సీడ్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సోదరులందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం నిన్న ఏదైతే మరి రైతులు ప్రాసెసింగ్ అలాగే ఫీడ్ అలాగే అధికారులతో ఏదైతే నిన్న జూమ్ మీటింగ్ జరిగిందో ప్రాసెసింగ్ మీద ఫీడ్ మీద, మరి ముందుగా ఫీడ్ మీద ఏదైతే ఇలా ఆ ఫార్ములా ఏదైతే గతంలో తయారు చేసి ఉందో ఆ ఫార్ములా ఫైనల్ చేయడానికి నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఫార్ములా ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చి ఫార్ములా బేస్ మీద మరి ఫీడ్ రేట్లు పెరిగితే పెరిగినట్టు, తగ్గితే తగ్గినట్టు అనేది ఒక నిర్ణయం చేయడం జరిగింది. మరి అది ఈరోజు ఏదైతే రా మెటీరియల్స్ ఇంకా బాగా పెరిగిపోయి ఫీడ్ రేట్లు పెరుగుతాయని ఏదైతే ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి మరి ఎవరైతే ఫీడ్ ప్లాంట్ యజమానులు ఉన్నారో వాళ్ళు మేము ఇంకా భారం పడుతుంది, మాకు ఫీడ్ రేట్లు పెంచాలని ఏదైతే వారు ఉన్నారో, కానీ ఇప్పుడున్న రా మెటీరియల్స్ పెరిగినప్పుడు కనుక ఫార్ములా ప్రకారం వెళ్తే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మేత రేట్లు పెరిగితే రైతులుగా మేము కల్చర్ చేయని పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా లాసిపోతున్నాం. మరి ఆ విధంగా ఎవరైతే ఆ ఒక ఫార్ములా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాం. వారి నిర్ణయాలను బట్టి మరి ముందుకు వెళ్తుందని ఏదైతే అధికారులు చెప్పారో, మరి తర్వాత ప్రాసెసింగ్ మీద ఏదైతే మాకు మీటింగ్ జరిగిందో ఆ ప్రాసెసింగ్ లో మరి ఏదైతే ఈరోజు రెయ్యి రేట్లు పెరగడంతో పాటు వేరియేషన్స్ కూడా మాకు పెరగాలని చెప్పి ఏదైతే గతంలో నుంచి డిమాండ్ జరుగుతుందో, మరి దాని మీద మాట్లాడినప్పుడు ఏదైతే ఫీడ్ కి ఫార్ములా పెట్టారో ప్రాసెసింగ్ లో కూడా రైతుకి 100 కౌంట్కి ఎంత ఖర్చు అవుతుంది, 100 కౌంట్ నుంచి మరి 50 కౌంట్ కానీ 40 కౌంట్ కానీ 30 కౌంట్ కానీ ఎంత ఖర్చు అవుతుందో. ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జిల్లా ఎస్సీ విద్యాసాగర్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఎస్పీని సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అభిషేక్, సిఐ ఈశ్వరరావు, ఎస్ఐ గౌతమ్ కుమార్ పాల్గొన్నారు.
धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्। నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా కోవూరులో 34,253 మంది విద్యార్థులకు 51.38 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి విద్యార్థికి చేయూతనిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేయడం సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. మెగా పేటీఎం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రంపచోడవరంలో చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మెగా పేటీఎం జరగడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సరిదిద్దుకుంటూ ఇప్పటి వరకు మనం ప్రతి పని కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు 3,000 నుంచి 4,000 అవ్వాతాతలకి ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం. అలాగే డిసేబుల్ పీపుల్కి 15,000 లెక్కన ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 లెక్కన ప్రతి రైతుకు అందే విధంగా చూస్తున్నాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ఆల్రెడీ ఇస్తున్నాం. అలాగే 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. ఆటో సేవలో ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఈరోజు చేనేతలకు ఎంతో ఆసరాగా నిలబడింది మన ప్రభుత్వం అనడానికి మీరు నిన్ననే మన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చేనేతలకు అండగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు నెల్లూరులో మాన్యువల్ స్కావేజింగ్ కు స్వస్తి పలకడమే లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 2.10 కోట్ల రుణాలతో కొనుగోలు చేసిన 6 నాల క్లీనింగ్ టిప్పర్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ యంత్రాల ద్వారా కార్మికులకు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. స్వచ్ఛాంధ్ర సాధన ధ్యేయంగా సాంకేతికత ఆధారిత పరిశుభ్రత వ్యవస్థలను అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను వినియోగించలేదని మంత్రి విమర్శించారు. మరొక మెకనైజ్డ్ వెహికల్స్ అంటే సిల్ట్ తీసే మెకనైజ్డ్ వెహికల్స్ 3 కదా, 4 వెహికల్స్. ఒక్కొక్క వెహికల్ 3 లెక్కన 12 మందికి, ఒక్కొక్క ట్రక్ 5 మంది లెక్కన 10 మందికి, మొత్తం 22 మందికి ఈరోజు యాక్చువల్గా 50% సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో 2,10,00,000కి ఈరోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషనర్స్కి హెల్త్ ఆఫీసర్స్కి ఒకటే చెప్తున్నాం. ఫ్యూచర్లో రాను మెకనైజ్డ్ వాడాలి, స్వీపింగ్ మిషన్స్ అయినా మెకనైజ్ వాడాలి, డ్రైన్స్లో సిల్ట్ తీయటం కూడా మెకనైజ్డ్ వాడాలి, యూజీడీ ఉంటే మెకనైజ్డ్ వాడాలి. మాన్యువల్గా చేయటం తప్పు, అది కరెక్ట్ కాదు.
మాన్యువల్గా గతంలో ఎప్పుడో చేసాం. ఈరోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకనైజ్డ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకనైజ్డ్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో 2000 ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోస్ చెత్తని తొలగించడానికి, చెత్తని కలెక్ట్ చేయడానికి 2000 ఆటోలను యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న నెల్లూరులో 101, గుంటూరులో ఒక 25 ఆటోలని ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ఇనాగరేషన్ చేశారు. నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సొంత ఆస్తులు దానం చేస్తున్నట్లు మాట్లాడడం సరి మాజీ ఎమ్మెల్యే గత 29 సంవత్సరాలుగా రైతు సంక్షేమం కోసం ఈ సంస్థ నిరంతరం శ్రమిస్తుందని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తెలిపారు. లాభాపేక్ష లేకుండా రైతన్నలకు అండగా నిలుస్తున్న ఈ సమాఖ్యకు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ యొక్క సంస్థ రైతుల నీటి విడుదల కోసం కావచ్చు, లేకపోతే ఎప్పుడు రైతన్నలకు ఇబ్బంది ఉన్నా సరే మొదటిగా అందరూ తలుచుకునేటువంటి పేరు నంది రైతు సమాఖ్యగా. ఈ యొక్క సంస్థ రైతుల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి పాటుపడుతుంది, దగ్గర 29 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా రైతన్నకి ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా నంది రైతు సమాఖ్య నుంచి పెద్దలు తరలి వెళ్ళి మిగతా రైతు సంఘాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ సమైక్య ద్వారా చేసినాం. నిరాహార దీక్షలు చేసినారు, ఆమరణ నిరాహార దీక్షలు చేసినారు, రిలే నిరాహార దీక్షలు చేసినారు, కొట్లాడినారు, సాధించుకున్నారు. మరి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఈ సంస్థ నూతన కార్యాలయాన్ని మళ్ళీ ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక రకంగా నూతన కార్యాలయం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో కూడా మీ అందరికీ, ప్రజలందరికీ కూడా తెలుసు. పేరుకేమో రైతన్నలకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్, బయటికి చెప్పేదేమో శిల్పాల సూపర్ మార్కెట్లు, వ్యాపార సంస్థలు కాబట్టి దానిని మూపిస్తున్నామని చెప్పేసి బయటికి చెప్తారు. అతి తక్కువ ధరకి ఏదో వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా బయట మాట్లాడతారు. మరి ఈరోజు నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా, నంది రైతు సమైక్య అనేది రైతులకు సంబంధించినటువంటి సమైక్యనా కాదా అని చెప్పేసి నేను అడుగుతాను. రైతు సహకార్ అనేది రైతులకు సంబంధించినటువంటి సంస్థనా కాదా? నో ప్రాఫిట్ లాస్లో జరుగుతున్నటువంటి సంస్థ రైతులకి సంబంధించినట్టుగా మీకు కనపడలేదా అని చెప్పేసి నేను ఈరోజు తెలుగుదేశం పెద్దల్ని ప్రశ్నిస్తాను. గతంలో పోతిరెడ్డి పాలెం నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. బంగారయ్య కొట్టాలలో సుసన్ రాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లో మంచంపై ఆమె విగత జీవిగా పడిండగా చనిపోయి 3 రోజులు అవుతున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుధాకర్ చేసిన అంత కలిసి 3-4 ఉన్నారు. సుధాకర్ అంతే రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.